రాష్ట్ర కమల దళపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. 6 నెలల నిరీక్షణకు తెరపడనుంది. జూలై 1న నూతన అధ్యక్షుడిని ప్రకటించనుంది. రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ వెలువడనుంది. రేపు నామినేషన్లు, ఎల్లుండి అధ్యక్షుడి ప్రకటన ఉంటుంది. ఇప్పటికే రేసులో అనేక మంది నేతలు ఉన్నప్పటికీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని కాషాయ శ్రేణులు చెబుతున్నాయి. అందులో ప్రధానంగా ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం దేశంలోని ఉన్న సగం రాష్ట్రాల్లో అధ్యక్షుల నియామకం పూర్తయితేనే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ఇంకా 10 రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటిస్తేనే జాతీయ అధ్యక్షుడి ప్రకటనకు మార్గం సుగమం అవుతుంది. కాబట్టి సంస్థాగత ఎన్నికల ప్రక్రియను కాషాయ పార్టీ వేగవంతం చేసింది. వారం రోజుల్లో 10 రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించాలని యోచిస్తోంది. అందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి కొత్త అధ్యక్షులు రానున్నారు. అధ్యక్ష నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ వెలువడనుంది. రేపు నామినేషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఒక్కరిని జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా నియమిస్తారు. ఈ జాతీయ కౌన్సిల్ సభ్యుల నియామకంపైన అభిప్రాయాలు చేపట్టనున్నారు. జులై 1వ తేదీన నూతన అధ్యక్షుడిని అధిష్టానం ప్రకటించనుంది. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ శోభా కరంద్లాజే తెలంగాణకు రానున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి జులై 1న అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే బూత్ స్థాయి, మండల, జిల్లాల అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కేవలం కరీంనగర్, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుల నియామకం మాత్రమే పెండింగ్లో ఉంది. రాష్ట్ర కమల దళపతి రేసులో ఎంపీలు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందనరావు, అరవింద్, డి.కే. అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు ముందు నుంచే ప్రచారంలో ఉన్నాయి. అయితే అధిష్టానం మాత్రం ఈటల రాజేందర్ కు కాషాయ పార్టీ పగ్గాలు అందించనుందని గతం నుంచే బలంగా వినిపిస్తోంది. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో అరవింద్ ను రేసు నుంచి తప్పించినట్లేనని కాషాయ శ్రేణుల్లో చర్చ నడిచింది. బీసీ నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఆ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలకు కట్టబెట్టాలని యోచిస్తోంది. దీంతో అనూహ్యంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్ పేరు తెరమీదికి వచ్చింది. రాష్ట్ర రథసారథి అంశంపై కొత్త, పాత నేతల మధ్య పెద్ద అంతర్గత యుద్ధం జరిగింది. పాత నేతకే ఇవ్వాలంటూ పార్టీలో సీనియర్లు, కొత్త వారికే ఇవ్వాలంటూ వారి అనుచరులు ఎవరికి వారుగా పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై మరోసారి చర్చకు రావడంతో పాత నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా, లేక కొత్త వారికి ఇచ్చి కొత్త ట్రెండ్ కు కమలం పార్టీ శ్రీకారం చుడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణను బీజేపీ పాలనా సౌలభ్యం కోసం 38 జిల్లాలుగా విభజించుకుంది. ఒక్కో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల నుంచి రాష్ట్ర కమిటీ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. ఈ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో 119 మంది కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లాల అధ్యక్షులు, 17 మంది జాతీయ కమిటీ కౌన్సిల్ సభ్యులు కలిసి ఎన్నుకోనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ కౌన్సిల్ సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు. రాష్ట్ర అధ్యక్ష నియామకాన్ని ఏకగ్రీవం చేయాలని హైకమాండ్ ముందు నుంచే భావిస్తోంది. కానీ తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎవరూ సర్దుకుపోయే అవకాశం కనిపించడం లేదని తెలుస్తుంది. దీంతో రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్ని నామినేషన్లు వస్తాయి, అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ కాషాయ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో నెలకొంది.